హలో అండి. వేసవికాలం వచ్చిందంటే మన తెలుగు వాళ్ళకి అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆవకాయ పచ్చడి. ఈ ఆవకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో ఈరోజు మీకు చూపిస్తాను, చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా దీన్ని చూసి సింపుల్గా చేసేసుకోవచ్చు. సరైన కొలతలతో చేసుకుంటే ఆవకాయ పచ్చడి చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్ చూద్దాము. ఈ ఆవకాయ పచ్చడి మనం చేసుకోవడానికి కాయల్ని శుభ్రంగా కడిగి తుడిచేసుకుని ముక్కలు కొట్టుకుని ఆ ముక్కల్ని మళ్ళీ క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవాలి. దానిపైన ఉన్న పొరను తీసివేసి శుభ్రంగా ముక్కల్ని తుడిచి పెట్టుకోవాలి. ఎక్కడ తడి ఉండకూడదు. ముందు డబ్బాతో కొలుచుకోవాలి. ఆ డబ్బాతో ముక్కలు నేను తెచ్చిన ముక్కలు అంటే ఇవి 10 కాయలు ముక్కలు. ఈ డబ్బాతో కొలిస్తే అవి 3 డబ్బాలు ముక్కలైనాయి. అంటే 3 సేర్లు, అది సేరు డబ్బా, 3 సేర్లు ముక్కలు అయినాయి. ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకుని అలాగే ఇంకో డబ్బా, ముక్కల్ని శుభ్రంగా తుడుచుకోవాలి. తడి తగలకుండా ఉంచుకోవాలి, లేకపోతే పచ్చడి ఊరికే పాడైపోతుంది. కరెక్ట్గా అప్పుడు మనకి అవి 3 డబ్బాలు వచ్చాయి, చూసారా? అంటే ఇవి 3 సేర్లు ముక్కలు, 10 కాయలు ముక్కలు కొట్టి అలా 3 సేర్లు ముక్కలైనవి. ఈ 3 సేర్లు ముక్కలకి మనం కారం, 1/2 కేజీ కారం సరిపోతుంది. 1/2 కేజీ కారం అందులో వేసి, అలాగే కారం ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీ ఆవపిండి తీసుకోవాలి. ఆవాలు చక్కగా ఎండలో ఎండబెట్టి దాన్ని మిక్సీ పట్టి చక్కగా జల్లెడ చేసేసి 1/2 కేజీ ఆవపిండి, అలాగే మెంతిపిండి, మెంతుల్ని లైట్గా దోరగా వేయించేసి మెంతిపిండి మాత్రం ఆవపిండిలో సగం క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. అలాగే గల్లుప్పు కొంచెం ఎండలో ఉంచి దానిని మిక్సీ పట్టి ఇలా పొడిలా చేసుకుంటే ఇది కూడా సేమ్ మన కారం క్వాంటిటీ ఎంత ఉందో 1/2 కేజీ సేమ్ అలాగే ఉప్పు కూడా 1/2 కేజీ సరిపోతుంది. అన్నీ కలుపుకొని ముక్కలకి బాగా కలిసేలాగా శుభ్రంగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీంట్లో ఇంకా వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, వెల్లుల్లిపాయలు ఒక 6 వెల్లుల్లిపాయలని 4 వెల్లుల్లిపాయలేమో పాయలుగా వేసి 2 వెల్లుల్లిపాయ రెబ్బల్ని కొంచెం లైట్గా ఇలా దంచి కలుపుకుంటే సరిపోతుంది. అందులో కరెక్ట్గా 1 కేజీ నూనె సరిపోతుంది. వేరుశనగ నూనె, పప్పు నూనె వేసుకోవచ్చు, వేరుశనగ నూనె అయినా వేసుకోవచ్చు. నూనె వేసిన తర్వాత బాగా కలిపి తిప్పి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. బాగా ముక్క, నూనె, పిండి అన్నీ సమానంగా కలిసేలాగా శుభ్రంగా మొత్తం కలుపుకొని ఆ కలిపిందంతా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టింది రోజు ఒకసారి కదుపుతూ ఉండాలి. తర్వాత 3వ రోజు అది తీసి జాడీలోకి తీసుకుంటే సరిపోతుంది. ఇంకా పచ్చడి తీసేసిన గిన్నెలో కొంచెం అన్నం వేసి కలిపి తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. మీరు కూడా ఈ పచ్చడి పట్టి మీరు ఆ టేస్ట్ చూస్తారని
అనుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ.